ఈ వీడియో మొత్తం చూడండి. సైనిక్ స్కూల్ మొన్న ఎగ్జామ్ రాశారు కదండీ పిల్లలందరూ కూడా. దాని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అంటే కౌన్సెలింగ్‌లో ఇదొక పార్ట్. ఈ పార్ట్‌ని ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సార్ రిజల్ట్ రాకన్నా ఏంటండి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని ఒక డౌట్ ఉండొచ్చు. రిజల్ట్ అనేది 15వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్య రావచ్చు. ఈ మధ్య మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి ఎలా చేయాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూసి చాలామందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. గూగుల్‌లో AISSAC అని ఫస్ట్ సెర్చ్ చేయాలండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలాగా మనకి లింక్స్ అనేవి వస్తాయి. అందులో రెండో లింక్ ఏమైతే ఉందో AISSAC 2025 మీద మనం క్లిక్ చేయాలి. రెండో లింక్ మీద క్లిక్ చేయాలండి. ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత పైన క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. హోమ్, కౌన్సిలింగ్ ప్రాసెస్, నోటీసెస్, సైన్ ఇన్ ఇలా ఉండడం జరిగింది. అలాగే హోమ్ అండ్ న్యూస్ అని ఉంది. సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్లో మనకి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ నెక్స్ట్ 27th వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అందుకనే రిజిస్ట్రేషన్ అనేది తొందరగా చేసుకోండి. ఏ అప్డేట్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి ఈ రోజైనా రేపైనా ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. 7వ తారీఖు ఉదయాన్నే 8 గంటలకి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందండి. అలాగే 27th రాత్రి 12 గంటల వరకు కూడా 11:55 వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్తున్నారు రిజిస్ట్రేషన్ది. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ స్లైడ్స్లో చూడండి. ఈ ఒక్కొక్క స్లైడ్లో వచ్చినవి ఏవి కూడా మీకు సంబంధం లేదు. దయచేసి ఇవన్నీ కూడా స్కిప్ చేసుకొని ఒకసారి చదివేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్కి కానీ వెళ్ళగలిగితే మనకు అవసరమైన అన్నీ కూడా స్లైడ్స్ వస్తాయి. ఇలా బ్లాంక్గా కనబడుతున్నవన్నీ కూడా మనకి మార్క్స్ కార్డ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఆ డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్క్స్తో సహా రావడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఇలాగే ఉంటుంది. బట్ కౌన్సిలింగ్ అనేది అయ్యేలోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వెబ్సైట్లో ఇక్కడ రైట్ సైడ్ చూడండి, క్యాండిడేట్ యాక్టివిటీస్ దగ్గర న్యూ రిజిస్ట్రేషన్ అని ఉన్నది. దాని మీద మనం ఫస్ట్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి. ఎంటర్ AISSEE అప్లికేషన్ నెంబర్. మీరు చూసుకుంటే రోల్ నెంబర్ ఎంటర్ చేస్తారు చాలామంది. రోల్ నెంబర్ కాదు, అప్లికేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి. మన హాల్ టికెట్ మీద ఉంటుంది అప్లికేషన్ నెంబర్. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని గ్రీన్ కలర్ ఉంది కదండి, ఆ వెరిఫై మీద మనం క్లిక్ చేస్తే పైన ఇలాగా నెంబర్ వెరిఫైడ్ అని ఓకే పైన చూడండి బ్లూ కలర్లో వస్తుంది. ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇలాగ మనకి చూపించడం జరుగుతుందండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఏమైతే ఉందో దానికి OTP వెళ్ళడం జరుగుతుంది. సెండ్ OTP మీద మనం క్లిక్ చేయాలి. OTP అనేది ఆ మొబైల్ నెంబర్కి వెళ్ళడం జరుగుతుంది. మనం అప్లై చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ OTP రాగానే ఇక్కడ మనం ఎంటర్ చేయాలండి. OTP ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై OTP మీద మనం క్లిక్ చేయాలి. పైన OTP వెరిఫైడ్ అని వస్తుంది. ఓకే అని బ్లూ కలర్ మీద మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్లో సెట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది 8 లెటర్స్ కన్నా ఎక్కువగా ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ వాడండి, స్మాల్ లెటర్ వాడండి, సింబల్స్ @ కానీ స్లాష్ కానీ ఏ సింబల్ అయినా కూడా వాడచ్చు. 8 లెటర్స్తో మనం పాస్వర్డ్ అనేది రెడీ చేసుకోండి. అదే పాస్వర్డ్ని నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ, రిజల్ట్లో కానీ, కౌన్సిలింగ్లో కానీ అన్నిటికీ గుర్తుండే పాస్వర్డ్ని పెట్టుకోండి. నేనైతే స్టూడెంట్ యొక్క నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్, మిగతావన్నీ స్మాల్ లెటర్స్ @ వాళ్ళు పుట్టిన ఇయర్ని పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ హర్షిత్ అనుకోండి, క్యాపిటల్ పెట్టి మిగతావన్నీ స్మాల్ లెటర్లు పెట్టి @ 2015 లేదా 2014 ఆడు ఏ ఇయర్ అయితే పుట్టాడో దాన్ని పెట్టడం జరిగింది. పాస్వర్డ్ పెట్టిన తర్వాత గ్రీన్ కలర్లో ఉన్న సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా మనం హోమ్ పేజ్లోకి రావడం జరుగుతుంది. ఆ పైన బ్లూ కలర్లో ఉన్న ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. హోమ్ పేజ్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇలాగా రావడం జరుగుతుంది. అప్పుడు యూజర్ నేమ్ మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఏమైతే ఉందో అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ మనం ఏమైతే సెట్ చేసామో ఆ పాస్వర్డ్, ఈ క్యాప్చాని ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ అవ్వాలండి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది పేజు. ఐ అగ్రీ, ఐ డిస్అగ్రీ. మనం ఐ అగ్రీ మీద క్లిక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇలాగా మన ప్రొఫైల్ అనేది రావడం జరుగుతుంది. పేరు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు జెండరు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. దీని కింద కూడా మనం స్క్రోల్ చేసుకోవాలి.
స్క్రోల్ చేస్తే నెక్స్ట్ దాంట్లో ఇది కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ఇవేవి కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా! అప్పుడు రిలీజ్ అయిన తర్వాత అక్కడ ర్యాంకు, క్యాండిడేట్ మార్క్స్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇప్పుడు అన్నీ కూడా బ్లాంక్‌తోనే ఉన్నాయి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఇప్పుడు మనం సబ్మిట్ అండ్ రివ్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలాగా కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అనే ఒక గ్రీన్ కలర్‌ది ఉంటుంది. దాని మీద మనం క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. డిక్లరేషన్ దగ్గర మనం అక్కడ బ్లూ కలర్ టిక్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్‌లో కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! దీని మీద కూడా క్లిక్ చేయాలి. అక్కడ బ్లూ కలర్ టిక్ పెట్టాలి. ఇక్కడ కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ మీద కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్ రిజిస్ట్రేషన్ అని వస్తది. ఓకే అనే బ్లూ కలర్ దాని మీద మనం క్లిక్ చేయాలండి. మనకి రిజిస్ట్రేషన్ అనేది అయ్యిందండి. ఇప్పుడు మన ప్రొఫైల్ అంతా కూడా ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు. ఈ పేజ్‌లో వచ్చేటప్పటికి క్లాస్ 6 ఇవన్నీ గూడాన మన రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అయినట్టండి. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మై ప్రొఫైల్ నోటీస్ ఇష్యూడ్. ఇందులో మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ర్యాంకు, స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవడము, మన కౌన్సెలింగ్‌లో ఏ స్కూల్ పెట్టుకోవాలి ఇవన్నీ గూడా ఉండడం జరుగుతుంది. వితిన్ 10 డేస్‌లో మనకు రిజల్ట్ వస్తుంది కదా! రిజల్ట్ వచ్చాక ప్రతి ఒక్క పేరెంట్‌కి ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకి రైట్ సైడ్ టాప్‌లో సైన్ అవుట్ చేంజ్ పాస్వర్డ్ ఉంటది. సైన్ అవుట్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే అండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.